నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. పుంటికూర, దీన్నే గోంగూర అని కూడా అంటాం. దీంతో పప్పు, పచ్చడి, పులుసు వంటివి చేసి తింటూ ఉంటాం. అలాగే ఈ పుంటికూర కాంబినేషన్‌తో మటన్, చికెన్, చేపలు కూడా వండుతారు. ఇలాంటి వంటకాలంటే చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ పుంటికూర వంటకం ఏదైనా సరే రుచి అదిరిపోయేలా ఉంటుంది. అంతేకాదు ఆరోగ్యపరంగా కూడా పుంటికూర పుష్కలమైన ప్రయోజనాలు కలిగి ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. తరచూ పుంటికూర తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. పుంటికూరలో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఐరన్ సమృద్ధిగా ఉంటుంది కనుక రక్తహీనత ఉన్నవారు పుంటికూరను తింటే రక్తహీనత నుంచి బయటపడొచ్చు. హిమోగ్లోబిన్ శాతం కూడా పెరుగుతుంది. అంతేకాదు పుంటికూరలో కాల్షియం, ఐరన్, విటమిన్ ఏ, సి, రైబోఫ్లేవిన్, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి. పుంటికూరలో ఉండే కాల్షియం ఎముకలను బలంగా మారుస్తుంది. ఈ కూరలో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది. దీంతో కంటి సమస్యలు తగ్గుతాయి. పుంటికూరలో ఉండే ఫోలిక్ యాసిడ్ గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుంది. ఈ కూరలో పీచు కూడా అధికంగానే ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం నుంచి బయటపడవచ్చు. ఇక పుంటికూరలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ కూరను తరచూ తింటే రేచీకటి తగ్గుతుంది. గోంగూరలో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది. దృష్టి దోషంతో బాధపడేవారు తరచూ పుంటికూరను తింటే మేలు జరుగుతుంది. అలాగే పుంటికూర మొక్క పూలను దంచి రసం తీసి దాన్ని వడకట్టి అందులో అరకప్పు పాలు కలిపి ఉదయం సాయంత్రం 2 పూటలా సేవించాలి. దీంతో కూడా రేచీకటి సమస్య తగ్గుతుంది. కంటి చూపు మెరుగవుతుంది. ఇక పుంటికూరలో ఉండే ఫోలిక్ యాసిడ్ గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుంది. ఈ కూరలో పీచు కూడా అధికంగానే ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం నుంచి బయటపడవచ్చు. ఇక అలాగే గాయాలు, పుండ్లను తగ్గించడంలోనూ పుంటికూర పనిచేస్తుంది. వాటిపైన ఈ ఆకులను ఆముదంతో వేడి చేసి కట్టులా కడుతుంటే అవి త్వరగా మానుతాయి. గడ్డలు ఉంటే కరిగిపోతాయి కూడా. దీంతో పాటు నొప్పులు, వాపుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇక శరీరంలో వాపులు తగ్గడానికి గోంగూర, వేపాకు కలిపి నూరి ఆ పదార్థాన్ని పట్టించాలి. విరేచనాలు అధికంగా అవుతూ ఉంటే తెల్ల పుంటికూర నుంచి తీసిన జిగురును నీటిలో కలిపి తాగితే ఆగుతాయన్నమాట. మిరపకాయలు వేయకుండా ఉప్పులో ఊరవేసిన పుంటికూరను అన్నంతో తిన్నా విరేచనాలు తగ్గుతాయి. దగ్గు, ఆయాసం, తుమ్ములతో బాధపడేవారు ఈ కూరను ఏదో విధంగా తీసుకుంటే స్వస్థత కలుగుతుంది. దగ్గు, ఆయాసం, తుమ్ములతో బాధపడే వారికి చాలా మేలు చేస్తుంది. శరీరంలో నీరు చేరినప్పుడు ఈ ఆకుకూర పథ్యం చాలా మంచిది. పుంటికూరలో 2 రకాలు ఉంటాయి. ఒకటి తెల్లది కాగా మరొకటి ఎర్రది. ఎర్రని పుంటికూరను మనం తరచూ వంటకాల్లో వాడుతుంటాం. తెల్లని పుంటికూరతో నిలువ పచ్చడి పెడుతుంటారు. ఇది టేస్ట్ లో అదిరిపోతుంది. పుంటికూర మలబద్ధకాన్ని, రేచీకటిని తొలగిస్తుంది. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నవారు, వాతం చేసిన వారు పుంటికూరను తినకూడదు. దగ్గు, ఆయాసం, తుమ్ములతో బాధపడే వారికి చాలా మేలు చేస్తుంది.